మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్ 5 టోర్నమెంట్ కొనసాగుతోంది. బుధవారం హీరో రామ్ చరణ్ ప్రారంభించిన ఈ టోర్నమెంట్ రెండో రోజు విశేషాలను వీక్షిద్దాం. ఏపీఎల్ 2026 సీజన్ 5లో భాగంగా మంగళగిరి వేదికగా రెండవ రోజు తొలి మ్యాచ్లో విజయవాడ సన్షైనర్స్ మరియు రాయలసీమ జట్ల మధ్య మ్యాచ్ జరగగా మొదటగా టాస్ గెలిచిన రాయలసీమ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్కు దిగిన విజయవాడ సన్రైనర్స్ జట్టు ఓపెనర్స్ పర్వాలేదనిపించారు. ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అయిన ప్రశాంత్, అబ్బాస్ ప్రత్యర్థి బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరు దాటిగా ఆడుతూ టీమ్ స్కోర్ను ముందుకు నడిపించారు. డీబీ ప్రశాంత్ 33 బంతుల్లో 60 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు, షేక్ జహీర్ అబ్బాస్ 20 బంతుల్లో 53 పరుగులు, 1 4, 7 సిక్సర్స్తో 20 ఓవర్లో ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. రాయలసీమ బౌలర్లలో సాకేత్ రామ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాయలసీమ జట్టు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. టీం మొత్తానికి ఇద్దరు బ్యాటర్ల మినహాయించి ఎవరూ పెద్దగా రాణించలేదు. తేజారెడ్డి 28 బంతుల్లో 44 పరుగులు, 3 ఫోర్స్, 3 సిక్సర్స్, వంశీకృష్ణ 23 బంతుల్లో 37 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లతో పర్వాలేదనిపించారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 19 పరుగులతో విజయవాడ సన్షైనర్స్ జట్టు విజయం సాధించి విజయవాడ బౌలర్లలో ప్రణవ్ రెడ్డి 4 వికెట్స్ పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా డీబీ ప్రశాంత్ ఎంపికయ్యాడు. He's done extraordinarily well to get to his 50 of just 32 deliveries. Oh! Then because Sashikant was foxed by the back of the end stuff from Raju. Oh, that's straight to the fielder. That's exactly what we were talking about. A good change in bowling. Revanth Reddy. Yeah, more than elation, they'll be breathing a sigh of relief. That's because to see the back of Revanth Reddy early in this innings is a big boon for them. And finally, UAE Varma gets his man through the defence. Varma's on a hat-trick and the